ఓం భూ వరాహాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మజాయ నమః, ఓం సర్వ ఋషిభ్యో నమః. అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్. త్రిసత్యే విధియుక్తం శ్రేయం, త్రిసత్యే విధియుక్తం శ్రేయం, త్యాగీనైక అమృతత్వ మనసు అనేటువంటి వేదాలు పురాణాల ద్వారా మానవ జీవితానికి ఇవ్వబడినటువంటి ప్రమాణాన్ని 4 యుగాలలో కృతయుగంలో హరిహర పురాణాల ద్వారా వ్యక్తమైనటువంటి మోహిని అవతారంగా స్వామివారు అయ్యప్ప స్వామి ప్రస్తుత కలియుగంలో చతుర్విధ పురుషార్థాన్ని అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి చతుర్విధ పురుషార్థాన్ని వ్యాపకత్వ పురాణ ప్రమాణ స్థితిని 40 రోజులు దీక్ష ద్వారా దేహంలో గృహంలో వ్యవస్థలో పరమ కర్తవ్యాలను అమలు చేసేటువంటి ప్రమాణంగా దీక్షగా ఈ 40 రోజుల తర్వాత నిత్యం ఈ అవగాహనని, ఈ నియమాల తోరణాన్ని, మాలధారణం నియమాల తోరణం, ఆ నియమాలని ధరిస్తూ ప్రతినిత్యం జీవించేటువంటి బాల్యం నుండి వార్ధక్యం వరకు జీవించేటువంటి అవకాశం అయ్యప్ప స్వామి 40 రోజుల దీక్ష ద్వారా ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి సాధించుకుంటూ శబరిమలలో చెప్పబడేటువంటి శబరిమలై త్రేతాయుగంలో రామచంద్రమూర్తి శబరిమాతకు ఇవ్వబడినటువంటి నవవిధ భక్తి యోగ తత్వాన్ని మరియు 18 మెట్లు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప శ్రీధర్మశాస్త్రం ద్వారా ధర్మము, అర్థము, కామము, మోక్షము 18 పురాణాలు 4 వేదాల ప్రమాణంగా మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటి దీక్ష ద్వారా విశ్వంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఈ దీక్షను మరింత దృఢంగా, విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకుని పోతూ మోక్షాన్ని సాధించగలరని అనంతకేశవ ఛానల్ భావిస్తూ అనంతకేశవ ఛానల్ చూడండి, అఖండ మహాసంకల్పాన్ని వ్యాప్తి చేయండి. శుభం భూయాత్. ఓం తత్సత్.